హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీత యథాతథం ఒకటవ అధ్యాయం 21-22 శ్లోకాలు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయ అచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మాయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ బై డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, యుద్ధం చేయగోరుతూ ఇక్కడ నిలిచియున్న వారిని నేను చూసేంత వరకు మరియు ఈ మహాయుద్ధ ప్రయత్నంలో నేను ఎవరితో పోరాడవలసి ఉన్నదో చూసేంత వరకు దయచేసి నా రథాన్ని రెండు సేనల మధ్యలో నిలుపుము. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు పరమపురుషుడైనప్పటికీ తన అహైతుక కరుణ వలన తన స్నేహితునికి సేవ చేయడానికి నియమించబడ్డాడు. తన భక్తుల పట్ల ఆయనకు గల ప్రేమ ఎన్నడూ విఫలం కాదు. కాబట్టి ఇక్కడ ఆయన అచ్యుతుడు అని అనగా పతనం చెందనివాడు అని సంబోధించబడ్డాడు. సారథిగా ఆయన అర్జునుని ఆదేశాలను అమలు చేయవలసి వచ్చింది మరియు అలా చేయడానికి ఆయన ఏమాత్రం సంకోచించలేదు. కాబట్టి ఆయన అచ్యుతుడు అని సంబోధించబడ్డాడు. భక్తుని కొరకు సారథి పదవిని స్వీకరించినప్పటికీ ఆయన పరమ పదవికి ఎటువంటి భంగం కలగలేదు. అన్ని పరిస్థితుల్లోనూ ఆయన పరమ పురుషుడైన భగవంతుడు. సమస్త ఇంద్రియాలకు అధిపతి అయిన హృషికేశుడు. భగవంతునికి మరియు ఆయన సేవకునికి మధ్య గల సంబంధం చాలా మధురమైనది మరియు దివ్యమైనది. సేవకుడు ఎల్లప్పుడూ భగవంతునికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు మరియు అదేవిధంగా భగవంతుడు కూడా ఎల్లప్పుడూ భక్తునికి ఏదో ఒక సేవ చేసే అవకాశం కోసం వెతుకుతూ ఉంటాడు. తాను ఆదేశాలను ఇచ్చేవాడుగా ఉండటం కంటే తన శుద్ధ భక్తుడు తనను ఆదేశించే అనుకూలమైన స్థానాన్ని తీసుకోవడంలోనే ఆయన ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు. ఆయన ప్రభువు కాబట్టి అందరూ ఆయన ఆదేశాలను లోబడి ఉంటారు మరియు ఆయనను ఆదేశించేవారు ఆయన కంటే పైవారు ఎవరూ లేరు. కానీ ఒక్క శుద్ధ భక్తుడు తనను ఆదేశించడాన్ని ఆయన చూసినప్పుడు అన్ని పరిస్థితుల్లోనూ ఆయన పతనం చెందని ప్రభువు అయినప్పటికీ ఆయన దివ్యమైన ఆనందాన్ని చెందుతాడు. భగవంతుని శుద్ధ భక్తుడైన అర్జునునికి తన దాయాదులు మరియు సోదరులతో పోరాడాలనే కోరిక లేనే లేదు. కానీ ఎటువంటి శాంతియుత సంప్రదింపులకు ఏనాడూ అంగీకరించని దుర్యోధనుని మొండితనం వలన అతడు యుద్ధరంగానికి రావలసి వచ్చింది. కాబట్టి యుద్ధరంగంలో ఉన్న ప్రముఖ వ్యక్తులు ఎవరో చూడటానికి అతడు చాలా ఆతురత చెందాడు. యుద్ధరంగంలో శాంతి స్థాపన ప్రయత్నానికి ప్రశ్నే లేనప్పుడు అతడు మళ్ళీ చూడాలని మరియు వారు అనవసరమైన యుద్ధాన్ని కోరుకోవడానికి ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారో చూడాలని అనుకున్నాడు. హరే కృష్ణ.